హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా సంక్రాంతి అంటే స్పెషల్గా గుర్తొచ్చేది ఏంటి? పల్లెటూర్లు. అందులో మా ఊరు అనేది ఇంకా స్పెషల్ అనమాట పండక్కి. ఎందుకంటే 5 రోజుల పాటు సంక్రాంతి అనేది మా ఊర్లో జరుగుతుందండి. శ్రీకాకుళం జిల్లాలో మాది ఒక పల్లెటూరు అనమాట. అక్కడ 5 రోజులు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు చుట్టాలు బంధువులు అందరితో కలిసి. సో అయితే ఈ వీడియోలో మీతో ఈ విషయాన్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదైతే భోగి రోజు అన్నమాట. భోగి రోజు ఇలాగా భజన చేసుకుంటూ వెళ్తున్నారు కదా, మేలుకొలుపు వాళ్ళు అంటారు. సో నెల రోజులు అంటే పండక్కి నెల రోజుల ముందు నుంచి ఇదంతా రోజు వేకువజామునే వచ్చేస్తారు. భోగి రోజు లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు ప్రతి ఇంటింటికి వెళ్ళటం వలన ఇలా లేట్గా అయితే వచ్చారు. సో ఇది మా వీధిలో వేసిన భోగి మంట అన్నమాట. మా ఊర్లో చాలానే భోగి మంటలు వేస్తారు. సో పెద్ద విలేజ్ అన్నమాట. అందుకు చాలా చోట్ల వేస్తూనే ఉంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ. సో ఇది కొంచెం లేట్ కూడా అవ్వటం వలన ఇలాగ తక్కువ మందే ఉన్నారనమాట భోగి మంట దగ్గర. సో చిన్నప్పుడైతే భోగి పిడకల దండలు పట్టుకొని వెళ్ళే వాళ్ళము. నేనైతే భోగి రోజుకైతే ఊర్లో లేను, మా తమ్ముడైతే ఈ వీడియోని షూట్ చేశాడు. నెక్స్ట్ అయితే సంక్రాంతి అండి. సంక్రాంతి రోజు నేనైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇలా ముగ్గు అయితే వేసాము, హ్యాపీ పొంగల్ అని చెప్పేసి ఈ ముగ్గుని. నెక్స్ట్ ఇంట్లో పూజ అది ఉంటుంది కదా సంక్రాంతి అంటే, పూజ అది చేసుకొని నెక్స్ట్ మిగతా కార్యక్రమాలు కూడా ఉంటాయి కదండి. పెద్దలకు బట్టలు చూపించటము, భోజీలు వేయటము, పంతులు గారు వచ్చి ఆ కార్యక్రమం అంతా జరిపిస్తారనమాట. సో అదంతా అలా జరిగిందనమాట పండగ అనేది. నెక్స్ట్ ఇదైతే కనుమ తర్వాత రోజు అండి. సో కనుమ రోజు నేను ఈవినింగ్ అయితే ఊరొచ్చాను. ఊరొచ్చిన తర్వాత ఆ రోజైతే ఇంకేమి నేను షూట్ చేయలేదు. ఇది నెక్స్ట్ డేది. ఇవి అయితే ఫుడ్ అవంతా కూడా కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తాను మీకు. ఆ రోజు అంటే కనుమ తర్వాత రోజు ముక్కనుమ రోజు మా ఊర్లో జాతర అయితే స్టార్ట్ అవుతుంది. సో మా వీధి నుంచి కోడెబళ్ళు అంటారనమాట. అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇలా మామిడి తోరణాలు మా వీధి చివరనైతే కడుతున్నారండి. ఇలాగా ఇది ముక్కనుమ రోజు అనమాట. కనుమ తర్వాత రోజు తోటల బజార్ అంటాము. సో దేవుణ్ణి అయితే వీధుల్లో నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళి కోడే బండ్లతో నెక్స్ట్ అయితే జాతర అయితే ఈవినింగ్ టైం స్టార్ట్ అవుతుంది. సో అటు సైడు వంశధార రివర్ సైడ్ స్టార్ట్ అవుతుంది తోటల్లో కాబట్టి తోటల బజార్ అని పేరు వచ్చిందనమాట. సో ఈ బండి ఇలాగా శారీలతో వాటితో డెకరేట్ చేసి గుడి వద్దకు తీసుకెళ్ళి ఇలాగా దేవుణ్ణి అయితే తెచ్చారు చూసారు. మా వీధిలోకి తెచ్చి ఇక్కడ నుంచి పూజలు అయిన తర్వాత ఇలాగా మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తుంది. వీధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆ వీధి చివరకు వచ్చి దేవుడికి చిల్లర ఇంకా ప్రసాదాలు వేస్తారనమాట. రిటర్న్ గా కూడా ప్రసాదం అరటి పండ్లు అవి ఇస్తారనమాట. ఇది తోటల బజార్ రోజు మా ఊర్లో స్పెషల్ గా జరుగుతుంది. సో చుట్టాలు బంధువులు అందరూ వస్తారు దీన్ని చూడటానికి. సో ఊర్లో ఉండే వాళ్ళైనా ఇప్పుడు ఎవరు ఉంటున్నారు కదండి, అందరూ జాబ్ రీతి ఎక్కడో ఒక చోట ఉంటున్నారు కాబట్టి వీలైన వాళ్ళందరూ కూడా మాక్సిమం రావడానికి అయితే ట్రై చేస్తారు. అప్పుడైతే ఇంకా ఎక్కువ మంది వచ్చేవారు, ఇప్పుడు మామూలుగా ఉన్నారనమాట. పర్వాలేదు అనిపించింది. సో ఇలాగనమాట. ఇది అయిన తర్వాతే అలాగ జాతరకి ఆ బండి వెనకాలే చాలా మంది అలా వెళ్తారు. తర్వాత ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు అప్పుడు అలా వెళ్తారనమాట. 4:30, 5కి అలాగా ఇదంతా ఫస్ట్ నార్మల్గా బండిని రెడీ చేసి గుడి వద్దకు తీసుకెళ్ళి అక్కడ దేవుడితో కలిసి మళ్ళీ మా వీధి వస్తుంది. ఇది నైట్ ఆ రోజు అంటే ఇప్పుడు జాతర వాళ్ళందరూ నెక్స్ట్ డే మళ్ళీ ఇప్పుడు ఇది మా ఇంటి కిందే ఆ రోజు వీధిలో బజార్ అంటారు దీన్ని. సో వీధిలో అవటం వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు నైట్ నుంచే ఎప్పుడు ఉదయం అవుతుందా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అలా వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు అంత ఎగ్జైట్మెంట్ అయితే ఏమి ఉండదు, చిన్నప్పుడు వేరు కదా అంతే ఇంకా. నెక్స్ట్ అయితే ఆ రోజు ఇందాక ఫస్ట్ దోమతెరలు అవి చూపించాను కదా, వాళ్ళు ముందు రోజు ఈవినింగ్ మా ఊర్లో అవుతుంది కదా జాతర, తర్వాత మా ఊర్లోనే స్టే చేసి మళ్ళీ ఇక్కడ మా ఇంటి పక్కనే ఇది. సో నేను మేడ మీద నుంచి షూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మా ఇంటి కిందే అవ్వటంతో షూట్ చేయడానికి అయితే ఈజీ అవుతుంది.
అయితే నేను షూట్ చేయటం లేట్ అయిపోయింది. అప్పటికే జాతర అయితే అయిపోతుంది. అందుకే ఎవ్వరు లేరు చూడండి. సో, రిలేటివ్స్ అది రావటంతో మాట్లాడుకొని అలా ఉండిపోయాను. నెక్స్ట్ ఒకటి ఫోన్‌లో మెమరీ కూడా లేదు. వచ్చిన మా చుట్టాల ఫోన్‌తోనే మళ్ళీ షూట్ చేశాననమాట వాళ్ళొచ్చిన తరువాత. సో, 12 ఆ టైంకయితే అయిపోతుంది. మార్నింగ్ వచ్చేసరికి 6:30, 7కి స్టార్ట్ చేస్తారు. సో, అప్పుడు ఎక్కువ మందొచ్చేటప్పుడైతే ఇంకా 5:30కి అలానే స్టార్ట్ చేసేవారు. సో, ఇప్పుడు జనాలు కూడా అంత ఎక్కువగా ఉదయాన్నే ఎవరు రావటం లేదు కాబట్టి, కొంచెం లేట్‌గానే స్టార్ట్ చేస్తున్నారు. 6:30, 7 అయిపోతుంది. ముందు రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8 వరకు అలా ఉంటుంది. సో, అక్కడికి కొంచెం ఎక్కువ మందొస్తారండి. అప్పుడైతే వెళ్ళలేకపోయేవాళ్ళము. సో, ఇప్పుడు కొంచెం టైం అయిన తరువాత అంటే జాతర స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు వెళ్ళలేరు. అక్కడ కూడా ఇప్పుడు బండి వెళ్ళటం అయితే లేట్‌గా వెళ్తుంది కానీ 2:30, 3 నుంచే జాతర అయితే స్టార్ట్ చేసేస్తారు. వేరే ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ లేట్‌గా అయితే చీకటయిపోతుంది కాబట్టి ముందే వస్తారనమాట. నెక్స్ట్ ఇదైతే ముక్కనుమ రోజు, ఆ తర్వాత రోజు చేసిన ఫుడ్ ఐటెమ్స్. సో, ఇది రుబ్బు రోల్లో అంటే కొంచెం తక్కువ పప్పు అయితే మరి గ్రైండర్‌లో నలగదు కదా టిఫిన్‌కి. అందుకని అమ్మ ఆ రోజు రుబ్బు రోల్లో రుబ్బునైతే ప్రిపేర్ చేసింది. సో, విలేజ్‌లో అయితే ఇంట్లో గ్యారంటీగా రుబ్బు రోలు అయితే ఉంటుంది కదా! మీలో ఎంతమందికి ఈ రుబ్బు రోలు ఐడియా ఉంది? లేదా ఇప్పటికీ ప్రిపేర్ చేస్తారనేది కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేసేసేయండి. సో, ఇది రుబ్బటం వస్తేనే అవుతుందండి. రుబ్బు రోలు ఉన్నా సరే రాకపోతే అసలు కొంచెం కూడా నలగదు. సో, అప్పటి రోజుల్లో అయితే ఇలాంటివండి ఎక్సర్‌సైజెస్. ఇప్పుడైతే డబ్బులిచ్చి జిమ్‌కది వెళ్తున్నారు కానీ, అప్పుడైతే ఇంటి పనుల్లోనే ఎక్సర్‌సైజ్ అయ్యేలాగా ఉండేవన్నమాట అన్నివి కూడా. ఇప్పుడైతే టైం సరిపోక పనులు సరిగ్గా మనకి తెలియక ఇలాంటి టెక్నాలజీతో వచ్చేవే అవుతున్నాయి. అవే చేయలేకపోతున్నాము. ఇంక ఇవెప్పుడు చేస్తాంలెండి. ఈ కట్టెల పొయ్యి కూడా కొన్ని కొన్ని ఇంటికైతే యూజ్ చేస్తాము. రైస్‌కని వాటర్ పెట్టటానికి నార్మల్ డేస్‌లో కూడా. సంక్రాంతి అలాంటి టైంలో అయితే కనుమ రోజు అది మటన్ గ్యారంటీగా కట్టెల పొయ్యి మీదే కుండలోనే ఉడికితేనే టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుందండి. సో, ప్రతి సంవత్సరము కూడా అలానే కట్టెల పొయ్యి మీద కుండలోనే మటన్ అయితే ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్ ఈ టిఫిన్స్ ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ చేసినవి కాదు. నాకు వీలు కుదిరినప్పుడల్లా ఏదో ఒక టైంలో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అవి తీశాననమాట. సో, ఇలాగా కుండలో మటన్ కూర అనమాట. సో, మీలో ఎంతమందికి కుండలో చేసిన మటను, అది కట్టెల పొయ్యి మీద ఇష్టం అనేది కామెంట్‌లో తెలియజేసేయండి. ఇది జాతర అయిపోయిన తర్వాత చూసారా చెత్త ఎంతొచ్చిందో. నెక్స్ట్ మార్నింగ్ అనమాట ఇది. అంటే అన్ని జాతరలు అయిపోయిన తర్వాత కొళాయి గూడా వచ్చింది కాబట్టి వాటర్ కూడా తోడయింది. ఇవి లండన్ చాక్లెట్‌లండి. మా బాప కొడుకు అక్కడున్నాడు. సో, నా కోసం తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఇది జున్ననమాట. సో, మా పక్కింటి వాళ్ళ ఆవు ఈనింది. నాకు జున్ను ఇష్టమని మా అమ్మ ఆ పారనైతే ఫ్రిడ్జ్‌లో దాచుంచింది. నేను వెళ్ళినప్పుడు జున్నునైతే ప్రిపేర్ చేసింది. సో, జున్ను పాలతో జున్ననేది చాలా బావుంటుంది కదా! సో, వెరైటీ వెరైటీగా మనం జున్నునైతే ప్రిపేర్ చేస్తాం కానీ, జున్ను పాలతో జున్నయితే సూపర్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిలేటివ్స్ అందరూ వస్తారు సంక్రాంతి టైంలో. సో, మంచిగా ఎంజాయ్ చేయొచ్చనమాట. పిండి వంటల విషయానికొస్తే సంక్రాంతి అంటే అరిసెలు, జంతికలు శ్రీకాకుళంలో కామన్‌గా ఉంటాయండి. సో, అరిసెలు కూడా శ్రీకాకుళం ఫేమస్ కాబట్టి గ్యారంటీగా ఉంటాయి. సో, నేను తీసుకొని వెళ్ళటానికి ఇవి ప్యాకింగ్స్ అయితే చేస్తున్నాము. జంతికలు, అరిసెలు మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నేనిప్పుడు చాలానే అడుగుతున్నాను కామెంట్ చేయండి, కామెంట్ చేయండి అని. ఏదో ఒక్క విషయానికైనా కామెంట్ చేయండి. సో, ఇంతవరకు వీడియో చూడాలి కదా! మీరు కామెంట్ చేయాలి అంటే. సో, కొంతమంది ఎందుకు కామెంట్ చేయటంలే అని చెయ్యరు చూసినా సరే. అంతే కదా! ఏమో చూడకపోయినా నేను అలా చెప్పుకుంటున్నాను నా వీడియో కోసము. నెక్స్ట్ అయితే మీకు ఏ పిండి వంటలు ఇష్టం అనేది చెప్పేసేయండి. చిన్నప్పుడు సంక్రాంతి అంటే మాత్రం చిన్నప్పుడనే కాదు, సంక్రాంతి అంటే మాత్రం గుర్తొచ్చేది మా ఊరేనండి. ఎందుకంటే అందరూ చుట్టాలు, బంధువులు కనీసం ఈ 5 రోజుల్లో ఒక్క పూటైనా సరే వచ్చి కనిపించైనా వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళందరినీ చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా! చిన్నప్పుడు మెమరీస్ గుర్తెచ్చుకోవటం. ఏదో ఒక ఫన్ మూమెంటు అలా ఏదో ఒకటి ఉంటుంటుంది.
అందుకు చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట విలేజ్లో. మీరు ఎప్పుడైనా విలేజ్లో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నారా? లేదా మీరు విలేజ్లోనే ఉంటారా ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేసేయండి. సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోని అయితే కంపల్సరీగా లైక్ చేయండి. విలేజ్ గురించి, సంక్రాంతి గురించి కొన్ని విషయాలైనా సరే మరికొంతమందికి తెలుస్తాయి కదా. సో అందుకోసం ఈ వీడియోని లైక్ చేశారనుకోండి, ఇంకొంతమందికి యూట్యూబే షేర్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే. మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.